వెల్కమ్ టు టీవీఆర్ న్యూస్. వినాయక చవితి శుభాకాంక్షలు. హెచ్ఎండిఏ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ వారి సహకారంతో మట్టి వినాయకుల పంపిణీ చేసిన సగ్గు వేణుమాధవ్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు సగ్గు సాయి కుమార్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వేణుమాధవ్ మాట్లాడుతూ పర్యావరణ పరీక్షల్లో భాగంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగిందని, సుమారు 250 మట్టి వినాయకులను ఎన్ఎఫ్టీ నగర్లో పంపిణీ చేశామని తెలిపారు. ప్రజలందరూ వినాయక చవితి భక్తి శ్రద్ధలతో చేసుకుని వాళ్ల కోరికలు నెరవేరాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, గిరిరాజ్, శివ, దీపక్, రవి, భరత్, హరీష్, శ్రవణ్, సాయి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. విఘ్నేష్ మహారాజ్ కి జై. బాబా ఇక్కడ రారా అమ్మ, ఒక్క నిమిషం ఉన్నాను. అమ్మ అమ్మ అందరూ ఇస్తున్నా. అరే నువ్వు కొంచెం ఇటు వస్తే నీకు ఒక్క నిమిషం. అందరు వస్తున్నా అంటే నమస్కారం. ఫోటో నికాలి. ఇప్పుడు బాగుంది. వినాయకుడు అందరూ ప్రథమ గణపతిని పూజించిన తర్వాతే ఎవరినైనా పూజించాలి. అందుకని గణపతి ప్రథమ పూజ అందుకునే గణపతి. అలాగే నమస్తే. నా పేరు సగ్గు వేణుమాధవ్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. నా తమ్ముడు సగ్గు సాయి కుమార్, మేడ్చల్ జిల్లా చైర్మన్. ఈ పర్యావరణాన్ని కాపాడాలనే ఒక కుతూహలంతో, తాపత్రయంతో చిన్న ప్రయత్నం మాది. మట్టి వినాయకుళ్ళని ఇప్పుడు ఎన్ఎఫ్సి నగర్ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ అండ్ మెయిన్ హెచ్ఎండిఏ వారు మాకు సహకరించినందున ఈ ప్రోగ్రాంని చేయాలని నిశ్చయించినాము. ఈ క్రమంలో ఎన్ఎఫ్సి నగర్లో ఈ మట్టి వినాయకుళ్ళ పంపిణీ చేశాము. దగ్గర 250 విగ్రహాలు మేము పంచడం జరిగింది. కేవలం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు కలుషితం చేస్తున్నందున మట్టి వినాయకులను పూజించి నీళ్ళల్లో తొందరగా కరిగిపోయేటట్టు అది భూమిలో వేసుకోవచ్చు, చెట్లల్లో వేసుకోవచ్చు. ఈ విధమైన ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. భరత్ ఇస్తాను తొందర చెప్పండి. హ్యూమన్ రైట్స్ మీరు స్టేట్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ గారు ఈ మట్టి మీద అందరికీ ఇంటింటికి సప్లై చేస్తూ పర్యావరణానికి దూరపడుతూ భగవంతుడికి కూడా పాల్గొన జరుగుతుంది. కాబట్టి వీరికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మన ఎన్ఎఫ్సి నగర్ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ తరఫున హెచ్ఎండిఏ నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ వారి ఆధ్వర్యంలో మన ఎన్ఎఫ్సి నగర్లో బయట పాషా ప్యాలెస్ విగ్రహాలతో ప్రపంచానికి ఎంత పొల్యూషన్ అవుతుందో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి జరగకుండా ఉండాలని మన ఈ యూత్ అందరి తరఫున కూడా అందరికీ విశేషంగా చక్కగా మట్టి గణపతులు తయారు చేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
భక్తులందరూ కూడా ఇళ్లలో ఇటువంటి మట్టి గణపతినే పెట్టి, మనకి పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారంగా మట్టి గణపతులను పెట్టి వాటిని పూజించడమే మనకి ఆనవాయితీ. ఆ విధంగా మనకి ఇటువంటి సహకారం వీళ్ళందరూ కూడా అందిస్తున్నారు కనుక అందరూ కూడా ఈ మట్టి గణపతులనే పెట్టి మన సనాతన సాంప్రదాయాన్ని బాగా వృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. बोलो गणेश महाराज की जय।